హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మా పెరట్లో మొక్కలు చూపిద్దామని వీడియోస్ వేస్తున్నాను. ఇదేమో మందారం మొక్క, ఎర్ర మందారం. ఇదేమో సింధూరం కలర్ మందారం. అయ్యో, నేను పట్టుకోగానే మొగ్గు కూడా వచ్చేసింది. దీన్ని ఏమంటారో కరివేరు అంటారు. కరివేరు, బిల్లగన్నేరు పువ్వులు అంటారు. నాకు తెలిసి, మీకు తెలిసి ఏమంటారో చెప్పండి. ఇది పింకు, ఇది వైటు. ఇదేమో ఇంకా ఎడవలేదండి, పొద్దున్నే చేసిన వీడియో. వైటు మందారం. ఇది పింకు మందారం. ఎందుకు ఇలాగ అయిపోయిందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మామూలుగాను మొక్క ఏంటో ఎండిపోయినట్టుగా చీడ కింద అయిపోయింది. చాలా పువ్వులు పూసి ఇది ఎందుకు అలా అయిపోయిందో కూడా అర్థమవుతలేదు. ఇక్కడేమో కనకాంబరం విత్తనాలు జిమ్మేనండి. ఒక 4 మొక్కలు వస్తున్నాయి. అది జామ మొక్క అండి. ఇది పెద్ద జామ మొక్క. ఇంకా కాయలు కాయట్లేదండి. ఇది నిమ్మ మొక్క. దీనికి ఏంటో అట్లాగా చీడ కింద వచ్చినట్టు అయిపోయింది. ఏం చేయాలో ఏంటో మీరైనా చెప్పండి. ఇది నీడ కానీ ఇంటి మీదకి రేకుల మీద కానీ మా అమ్మమ్మ కొనుక్కొచ్చింది. మాది రేకుల షెడ్ అండి. చిన్నగా రేకుల షెడ్ వేసుకున్నాం. అద్దెలలో తిరగలేక, అద్దెలలో ఉండేవాళ్ళు బాధ అంతా ఇంత కాదు. రేకుల షెడ్ వేసుకున్నాం. మొన్న ఎండాకాలం భగవంతుడికి తెలుసు మా బాధ. ఎండకు ఉండలేక ఇంకా ఈ నీడపాదు వచ్చి ఎండాకాలానికైనా పైకి పాకిద్దని పెట్టాము. ఎవరైనా పెడితే కామెంట్ చేయండి. ఇది పింక్ గులాబీ. ఇది పింక్ గులాబీ. ఇది చామంతి. తెలుపు, తెలుపు, పసుపు. ఇది ఆరెంజ్ గులాబీ. ఇది మల్లెంటు. ఏం మల్లె అంటారో కూడా నాకు తెలియదు. ఇది కనకాంబరం. ఈ కనకాంబరం చెట్లు 2 వేస్తే ఒకటి మా బ్రౌని లాగేసింది మేము పెళ్ళికి వెళ్ళి వచ్చేసరికి. ఇది ఒక మల్లెంటు. ఇది బెండ మొక్క. మాకున్న చిన్న ప్లేస్లోనే మొక్కలు ఎలా పెంచుకున్నాం. నచ్చితే లైక్ చేయండి. అది గోరింటాకు మొక్క. ఇది ఏమిటో తెలియదు. చెట్టు చిన్నది, విత్తనాలు ఎక్కువ. ఎందుకో తెలీదు. దీనికి ఆకు కన్నా విత్తనాలే ఎక్కువ ఉన్నాయి. ఇది కరివేరు అంటారో బిల్లగన్నేరు అంటారో నాకైతే తెలియదు అంత. దేవుడికి పెడతారు కదా ఆ మొక్క. ఇది మామిడి మొక్క. ముఖ్యంగా ఇది చిలకడ దుంప పాదు. ఇది ఎప్పుడు తవ్వాలో, ఎప్పుడు కాయలు, ఎప్పుడు దుంప తయారవుద్దో, ఎప్పుడు తవ్వాలో కూడా తెలియదు. పెడతామైతే పెట్టాను, మా ఆడపడుచు ఇచ్చిందని పెట్టాను, కానీ ఎప్పుడు తవ్వాలో కూడా తెలియదండి. తెలిస్తే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.